హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నివీస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్యాషన్కి సంబంధించి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో లాంగ్ ఫ్రాక్స్ ట్రెండ్ బాగా నడుస్తుంది. అవి రెడీమేడ్ అయినా సరే, కస్టమైజ్డ్ అయినా సరే అందరు వేసుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు. వాటిని మనం పార్టీ వేర్గా కూడా వేసుకోవచ్చు, క్యాజువల్ వేర్గా కూడా మనం వేసుకోవచ్చు. ఎలాంటి ఫ్యాబ్రిక్తోనైనా సరే మనం కుట్టించుకోవచ్చు. ఒక్కొక్క ఫ్యాబ్రిక్తో ఒక్కొక్క రకమైన గెటప్ అనేది వస్తుంది అలాంటి లాంగ్ ఫ్రాక్స్కి. బట్ నేను మాత్రం ఈ లాంగ్ ఫ్రాక్స్ని కస్టమైజ్ చేయించి వేసుకుంటేనే చాలా ఇష్టపడతాను. ఎందుకంటే కస్టమైజేషన్లో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకు నచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు, మనకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్నీ కుదరకపోతే మనం కావాలంటే చేంజెస్ కూడా చేయించుకోవచ్చు. అందుకని నేను కస్టమైజేషన్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తాను. అలాగని నేను కస్టమైజ్ చేయించాను మా పిల్లల కొరకని కొన్ని లాంగ్ ఫ్రాక్స్ని. అవన్నీ మీ అందరితో షేర్ చేసుకుంటాను. మరి మీలో ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్టయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు ముందే వచ్చేస్తుంది. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఈ ఎల్లో కలర్లో ఉన్న ఫ్రాక్ అండి. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్. ఇది యాక్చువల్గా ఇది ఒక శారీ అండి. నేను శారీని పర్చేస్ చేశాను ఎస్పెషల్గా లాంగ్ ఫ్రాక్ కుట్టించడానికి మాత్రమే. అయితే టోటల్ క్లాత్ వాడానండి నేను. అయితే ఈ ఫ్రాక్ పైన అన్ని మల్టీ కలర్లో అన్ని బిగ్ సైజ్ ఫ్లవర్స్ ఉన్నాయండి. అయితే ఇందులోంచి కాంట్రాస్ట్గా నేను ఆరెంజ్ కలర్ చూస్ చేశాను. ఎందుకంటే దీనిపైన వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఎల్లో అండ్ ఆరెంజ్ ఉన్నాయి. బట్ ఆరెంజ్ని కాంట్రాస్ట్గా చూస్ చేసుకొని ఇలా స్టిచ్ చేయించాను. ఇలా ఉందండి. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చేసి దీనికి ఇక్కడ బెల్ లాగా వచ్చింది కింద వైపు. అలాగే నెక్ దగ్గర సింపుల్గా రౌండ్ నెక్ కుట్టించాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ సింపుల్గా. దీనికి పైపింగ్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో తీసుకున్నాను. ఆరెంజ్ కలర్లో పైపింగ్ చేయించిన తర్వాత వెనుక వచ్చేసి డోరీస్ పెట్టించాను. దీనికి డోరీస్కి కింద టజల్స్ కూడా ఇలా ఆరెంజ్ కలర్లో బెల్స్ పెట్టించాను, బాగా కనబడుతుందని. ఆ తర్వాత దీనికి మెయిన్ హైలైట్ వచ్చేసి ఇక్కడ కింద వేస్ట్ దగ్గర వేస్ట్ బెల్ట్ పెట్టినట్టే చిన్నగా తనతో ఫ్లవర్ పెట్టించాను. ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఒక క్లాత్ పర్చేస్ చేశాను నేను సెపరేట్గా దీని కొరకని. ఇలా బెల్ట్ లాగా పెట్టించి దానిపైన రిబ్బన్ని స్టిచ్ చేయించాను అన్నమాట. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఉంది. ఆ తర్వాత అన్ని దగ్గరగా కుచ్చిళ్ళు వచ్చేలా కుట్టించాను. ఇలా ఉంది కంప్లీట్ ఫ్రాక్ వచ్చేసి. ఇలా ఉందండి. బట్ కింద వైపు మాత్రం నేను ఈ ప్యాటర్న్లో స్టిచ్ చేయించాను. శారీని డబుల్గా కట్ చేసి మరి ఇలా కుట్టించానండి నేను. చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అనేది, కాబట్టి నేను కొంచెం ఇలా డిఫరెంట్ ప్యాటర్న్గా కుట్టించాను. మామూలుగా పీకో చేయించకుండా ఈ విధంగా స్టిచ్ చేయించాను. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఫ్రాక్కి లైనింగ్ వచ్చేసి నేను కాటన్లో తీసుకున్నానండి. కాటన్తో లైనింగ్ వేయించాను దీనికి. కంప్లీట్గా డ్రెస్ అయితే చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉందండి. మెయిన్గా ఏంటంటే దీనికి ఆరెంజ్ కలర్ కాంట్రాస్ట్గా తీసుకున్నందుకు ఈ డ్రెస్కి గెటప్ అనేది చాలా చేంజ్ అయింది, చాలా బాగా కనబడుతుంది. ఇదండి ఫస్ట్ డ్రెస్. సెకండ్ వచ్చేసి బాందిని అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. చాలా మందికి ఇష్టం ఉంటుంది బాందిని. అయితే నేను రెడ్ అండ్ పింక్ అలాగే ఆరెంజ్ కాంబినేషన్లో ఉండే ఇది కూడా ఒక శారీ అండి.
కొద్ది రోజులు కట్టుకున్నాను. ఆ తర్వాత నాకెందుకో డ్రెస్ కుట్టించుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇది కూడా ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టించాను. బట్ దీని ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫ్రంట్లో సింపుల్గా రౌండ్ నెక్ వచ్చిందండి. దీనికి స్లీవ్స్ వచ్చేసి లాంగ్ స్లీవ్స్, చూడీ స్లీవ్స్ తీసుకున్నాను. చూడీ స్లీవ్స్ కుట్టించాను. దీనికి ఇలా అంబ్రెల్లా కట్లా కుట్టించానండి. దీనికి బాటమ్ మాత్రం కంప్లీట్గా పెద్ద ఘేరా వస్తుంది. కంప్లీట్గా ఫుల్ ఘేరా ఉంది. ఇలా ఉంటుందండి ఘేరా యాక్చువల్గా. ఈ కంప్లీట్గా బాటమ్. మళ్ళీ కింద వైపు వచ్చేసి నేను ఇలా వైర్తో పీకో చేయించాను. సో ఈ వైర్తో పీకో చేయించినందుకు దీనికి ఒక మంచి లుక్ వచ్చేసింది. బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను ఇలా డ్రాప్ పెట్టించానండి. చాలా సింపుల్గా కుట్టించాను దీన్ని, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఆల్ ఓవర్గా ప్రింటెడ్ ఉంది కాబట్టి దీనిపైన ఎలాంటి కాంట్రాస్ట్ వాడి అనవసరంగా డ్రెస్ని పాడు చేయొద్దనే ఉద్దేశంతో సింపుల్గా ఉన్న శారీతో సింపుల్గా కుట్టించాను. దీనికి ఒక్కటి నేను చేయించిందలా ఈ వైర్తో పీకో చేయించాను బాటమ్, కాబట్టి మంచి లుక్ వచ్చేసింది దీనికి. మళ్ళీ దీనికి నేను లోపల లైనింగ్ వచ్చేసి సాటిన్తో కుట్టించాను. సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని అయితే మంచి గెటప్ వచ్చేసింది దీనికి. కంప్లీట్గా ప్యూర్ సాటిన్ తీసుకున్నాను రెడ్ కలర్లో. ఇలా ఉందండి. ఇది వచ్చేసి సెకండ్ వన్. నెక్స్ట్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. కాటన్ ఫ్యాబ్రిక్ సెపరేట్గా తీసుకొని ఇది ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టించాను. ఇది బాటిక్ ప్రింట్ అనుకుంటానండి, నాకు అంతగా ఐడియా లేదు. బాటిక్ ప్రింట్ అని అనిపిస్తుంది, బట్ మంచి థిక్ ఫ్యాబ్రిక్ అండి. ఇది చాలా థిక్గా ఉంది. అయితే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి దీన్ని కూడా చాలా సింపుల్గా కుట్టించాను. దీనికి స్లీవ్స్ వచ్చేసి కోల్డ్ షోల్డర్స్ పెట్టించాను. ఎల్బో స్లీవ్స్కి కోల్డ్ షోల్డర్స్ పెట్టించాను సింపుల్గా ఉంటుందని. ఇలా ఉందండి లాంగ్ ఫ్రాక్. ఇది కూడా అంబ్రెల్లా కట్ మోడలే అండి. బట్ కాటన్కి ఫాలింగ్ క్లాత్కి ఉండే డిఫరెన్సే అదండి. ఎందుకంటే దానికి గేరా అనేది మనకి కనబడుతుంది క్లియర్గా, బట్ దీనికి కాటన్ ఫ్యాబ్రిక్ గేరా అంత సరిగ్గా కనబడదు. కాబట్టి మనము వీలైనంత వరకు ఫాలింగ్ క్లాత్స్ మాత్రమే చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి. అంబ్రెల్లా కట్స్ కనుక కుట్టించాలనుకుంటే నార్మల్గా అయితే ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా బాగానే ఉంటుంది. ఈ ఫ్రాక్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ సింపుల్గా రౌండ్ నెక్ కుట్టించానండి. బట్ బ్యాక్ సైడ్ జిప్ పెట్టించాను. నేను జిప్ పెట్టించాను కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి. అయితే కంప్లీట్ ఫ్రాక్ వచ్చేసి ఇలా ఉందండి. దీనికి కూడా లైనింగ్ వచ్చేసి నేను కాటన్ క్లాత్ మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే పైన ఫ్యాబ్రిక్ కూడా కాటనే కాబట్టి లైనింగ్ కూడా కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించాను. చాలా బాగుందండి ఇది. ఈ కాటన్ ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటాయంటే మనం థిక్ క్లాత్ కనుక చూస్ చేసుకున్నట్టయితే వాటిని మనము వాష్ చేసిన తర్వాత ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటామో స్టోర్ చేసుకుంటామో అదే విధంగా నీట్గా ఉంటుంది. ఎలాంటి ముడతలు లాంటివి ఏమి ఉండవు కాబట్టి థిక్ ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది. సో ఇదండి నా థర్డ్ లాంగ్ ఫ్రాక్. ఈ ఫ్యాబ్రిక్ వచ్చి నాకు 160 రూపీస్ పర్ మీటర్ పడింది. ఇది నేను బడిచోడిలో శాంతి కలెక్షన్స్లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మరొక ఫాలింగ్ క్లాత్ అండి. ఇది జార్జెట్ కాదండి, దీని పేరు నాకు అంత ఐడియా లేదు, బట్ చాలా మంచి ఫాలింగ్ క్లాత్ అండి. ఇది మంచి క్లాత్ తీసుకున్నాను. దీనికి సెపరేట్గా 5 మీటర్స్ నేను పర్చేస్ చేశాను. క్లాత్ని తీసుకొని మరి కుట్టించాను. దీని కలర్ వచ్చేసి లైట్ బేబీ పింక్ ఉందండి, లైట్ పింక్లో. దీనిపైన కూడా అన్ని మల్టీ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి, అన్ని బిగ్ సైజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో
ఇలా దీన్ని కుట్టించాను. ఈ ఫ్రాక్కి కూడా నేను ఇలాగే ఎల్బో స్లీవ్స్ పెట్టించి కోల్డ్ షోల్డర్స్ కుట్టించానండి నేను. బట్ దీనికి ఏంటంటే బాడీ పార్ట్లో ఇలా చిన్న చిన్న బర్డ్స్ పెట్టించాను ఫ్రంట్లో. ఇందులో బ్లూ కలర్ కూడా ఉంది, గ్రీన్ ఉంది, అలాగే క్రీమ్ కలర్ ఉంది. బట్ ఇందులోంచి నేను పింక్కి బ్లూ అయితే కాంట్రాస్ట్ ఉంటుంది అని ఇలా స్కై బ్లూ కలర్తో ఇలా బర్డ్స్ పెట్టించాను ఇలా మిడిల్లో. ఆ తర్వాత కింద వైపు ఇలా అంబ్రెల్లా కట్లో కుట్టించాను. మళ్ళీ బ్యాక్ పార్ట్ సింపుల్గా పెట్టి ఇలా జిప్ పెట్టించానండి. ఇలా ఉందండి ఫ్రాక్. ఇలా ఉందండి ఫ్రాక్ కంప్లీట్గా. ఈ ఫ్రాక్కి కూడా కింద నేను వైర్తో పీకో చేయించానండి. బ్యాక్ పార్ట్ వచ్చి ఇలా ఉంది. ఇలాంటి చిన్న చిన్న బర్డ్స్ పెట్టించానండి ఫ్రంట్లో. ఈ ఫ్రాక్ వచ్చేసి నేను లైనింగ్ కాటన్ ఫ్యాబ్రిక్లో తీసుకొని స్టిచ్ చేయించానండి. సో ఇదండి మరొక లాంగ్ ఫ్రాక్ డిజైన్. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి కోటా ఫ్యాబ్రిక్ అండి. ఇది చాలా దగ్గరగా ఉంటుంది ఈ కోటా థ్రెడ్స్ అనేది. ఈ వీవింగ్ చాలా దగ్గరగా ఉంది. అయితే ఈ ఫ్యాబ్రిక్ పైన అక్కడక్కడ ఇలా జరీ బూటీస్ కూడా ఉన్నాయండి. ఇలాంటి గోల్డ్ కలర్ జరీతో బాల్స్ ఉన్నాయి. కంప్లీట్గా ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ ఇలాగే ఉంది. ఈ ఫ్రాక్ వచ్చేసి ఇలా కుట్టించానండి నేను. బాడీ పార్ట్ వచ్చేసి చాలా సింపుల్గా ఈ విధంగా కుట్టించాను. ఎందుకంటే రెడ్ పైన కాంట్రాస్టింగ్గా ఇలా గోల్డ్ జరీ బాల్స్ ఎలాగో ఉన్నాయి కాబట్టి నేను గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని దీనికి ఇలా పైపింగ్ చేయించాను నెక్కి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్ రౌండ్ నెక్ ఉంది. అలాగే స్లీవ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ తీసుకొని ఇలా చిన్న ఫ్రిల్స్ పెట్టించాను ఎల్బో దగ్గర. బ్యాక్ నెక్ వచ్చి ఇలా చిన్నగా డ్రాప్ పెట్టించానండి. ఈ విధంగా ఉంది. మళ్ళీ కింద వచ్చి ఈ విధంగా ఉందండి ఘేరా. ఇలా వచ్చింది కంప్లీట్గా. దీనికి నేను సింపుల్గా పీకో చేయించాను, వైర్ పెట్టలేదు, ఓన్లీ క్లాత్తో పీకో చేయించాను. ఈ ఫ్రాక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కోటా కాటన్ అన్నాను కదండి. ఇది మంచి ప్యూర్ కాటన్ అండి కోటా వచ్చి. కాబట్టి నేను దీనికి లైనింగ్ కూడా కాటన్ ఫ్యాబ్రికే తీసుకున్నాను. కాటన్కి కాటన్ ఉంటేనే చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడైనా సరే, చూడడానికైనా సరే. అందుకని నేను కాటన్ ఫ్యాబ్రికే తీసుకున్నాను లైనింగ్. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను బడి చౌడీలో ఉందండి, శాంతి కలెక్షన్స్ అని, అక్కడ తీసుకున్నాను. అది కంప్లీట్గా మ్యాచింగ్ సెంటర్ అండి అది. అక్కడైతే మనకు అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి, దుపట్టాస్ కానీ అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి. అక్కడ మనం హాఫ్ శారీస్కి కట్ చేయించుకోవచ్చు, శారీస్కి కావాలంటే కట్ చేయించుకోవచ్చు, డ్రెస్సెస్కి కావాలంటే కూడా మనకు కావాల్సినంత క్లాత్ కట్ చేయించుకోవచ్చు. నేను ఇది అక్కడే తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చి నాకు 200 రూపీస్ పర్ మీటర్ పడింది. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి మ్యాంగో ఎల్లో కలర్లో ఉండే ఈ ఫ్యాబ్రిక్ అండి. నాకు చాలా నచ్చిన కలర్. అయితే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్, విస్కస్ సిల్క్ అంటారండి దీన్ని. ఇది జ్యూట్ విస్కస్ సిల్క్ ఫ్యాబ్రిక్ యాక్చువల్గా. ఇది మంచి షైన్ ఉంది ఈ ఫ్యాబ్రిక్లో. ఏంటంటే మంచి షైన్ ఉంది సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి. దీనిపైన ఇలా ఫ్లవర్, లీవ్స్ అండ్ బర్డ్ వచ్చి ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉంది దీనిపైన. ఆల్ ఓవర్ ఫ్రాక్ ఇలాగే ఉంది ఫ్యాబ్రిక్. కంప్లీట్గా ఇలాంటి ఎంబ్రాయిడరీ వర్కే ఉందండి.
ఈ ఫ్రాక్ వచ్చేసి ఇలా కుట్టించాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ నెక్కే ఉందండి దీనికి స్లీవ్స్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ కుట్టించాను. ఈ షార్ట్ స్లీవ్స్ లో కూడా ఇలా బెల్ స్లీవ్స్ కుట్టించానండి. ఇవి వేసుకున్నప్పుడు మనకి ఇవి బెల్స్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, షార్ట్ ఉన్నాయి కాబట్టి. సో దీనికి బాటమ్ వచ్చేసి ఇలా పెద్ద గేరా వచ్చేలా కుట్టించాను. చాలా పెద్దగా వచ్చిందండి గేరా కూడా. ఇలా ఉంది కంప్లీట్గా. ఇదండి ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే ఉంది. ఇది బ్యాక్ పార్ట్, ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ అండి. ఇలా దీనికి బాటమ్ వచ్చి సో ఇలా ఉందండి ఈ ఫ్రాక్ వచ్చేసి. ఈ ఫ్రాక్కి నేనేం చేశానంటే, సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి దీని కొరకని నేను సాటిన్లో లైనింగ్ తీసుకున్నాను. బట్ పార్టీ వేర్ అని అంటే కొద్దిగా ఎక్కువసేపు వేసుకుంటాం కాబట్టి మనకు కంఫర్టబుల్గా ఉండాలి అని చెప్పి నేను కాటన్తో కూడా లైనింగ్ వేయించాను. అంటే ఇది డబుల్ లైనింగ్ ఉన్న ఫ్రాక్ అండి. ఇది లోపల కాటన్ లైనింగ్, అలాగే సాటిన్ లైనింగ్, ఆ తర్వాత ఈ మెయిన్ లేయర్ అనేది వచ్చింది. అయితే ఇది కొంచెం గుల్లగా కనిపిస్తుంది ఫ్రాక్ వేసుకున్నప్పుడు, బాగుంటుంది నాకు. ఎందుకంటే ఈ ఐడియా కూడా నాకు మా టైలరే సజెస్ట్ చేసింది. ఈ 2 రకాల లైనింగ్స్ కనుక వేస్తే పిల్లలకి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది అని చెప్పి. సో ఈ విధంగా కుట్టించానండి ఈ ఫ్రాక్ని. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను తరుణి మ్యాచింగ్ సెంటర్లో తీసుకున్నానండి. ఇది వచ్చి నాకు 500 పర్ మీటర్ పడింది ఈ క్లాత్ నాకు. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది సిల్క్ లాంగ్ ఫ్రాక్ అండి. యాక్చువల్గా ఇది నా ఉప్పాడ శారీ. అయితే ఆ ఉప్పాడ శారీని లాంగ్ ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేయించాను. దీనికి విధంగా కుట్టించానండి. దీనికి బాడీ పార్ట్ వచ్చేసి నేను సెపరేట్గా క్లాత్ పర్చేస్ చేశాను. ఇది వచ్చి బనారస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. ఇది దీనిపైన ఆల్ ఓవర్గా ఇలా మ్యాంగో బూటీస్ ఉన్నాయి, జరీ బూటీస్ ఉన్నాయి. అయితే బాడీ పార్ట్ వచ్చేసి ఇలా ఉంది. స్లీవ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ ఉన్నాయి. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చి ఇలా బోట్ నెక్ కుట్టించానండి. బోట్ నెక్, ఆ తర్వాత ఇక్కడ ఇలా గోల్డ్ బటన్స్ పెట్టించాను. అలాగే కంప్లీట్గా శారీని యూటిలైజ్ చేస్తూ ఇలాంటి కుర్చీలు పెట్టించి ఆల్ ఓవర్గా ఇలా స్ట్రేట్గా కుట్టించాను అన్నట్టు. దీన్ని ఇలా ఉంది ఈ ఫ్రాక్. ఇలా ఉందండి కంప్లీట్గా. బార్డర్ కూడా కనబడేలా. బ్యాక్ పార్ట్ ఈ విధంగా చిన్న డ్రాప్ వచ్చి ఇలా ఉంది. సో ఈ ఫ్రాక్ వచ్చేసి లైనింగ్ నేను కాటన్ పెట్టించానండి. ఓన్లీ కాటన్తో స్టిచ్ చేయించాను. దీనికి ఈ బనారస్ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను నర్సింగ్లో తీసుకున్నానండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు 980 రూపీస్ పర్ మీటర్ పడింది. మళ్ళీ ఈ శారీ ఆల్రెడీ నా దగ్గర ఉండే ఓల్డ్ శారీయే, ఆ శారీతో కుట్టించాను పడ శారీ ఇది. సో ఇదండి నా లాస్ట్ లాంగ్ ఫ్రాక్ డిజైన్. ఇవ్వండి మా పిల్లల లాంగ్ ఫ్రాక్ కలెక్షన్. ఇందులో అన్ని రకరకాల ఫ్యాబ్రిక్స్తో కుట్టించాను నేను. మనం ఎప్పుడైనా సరే రకరకాల ఫ్యాబ్రిక్స్ తీసుకొని కుట్టిస్తుంటాం కాబట్టి ఒక్కొక్క ఫ్యాబ్రిక్కి ఒక్కొక్క రకమైన ప్యాటర్న్ సూట్ అవుతుంది. అయితే మనము చూసుకొని కుట్టించుకుంటే దాని లుకే మారిపోతుంది. ఎందుకంటే బాడీ పార్ట్ అనేది అన్ని రకాల ఫ్యాబ్రిక్స్కి ఒకే టైప్ ఉంటుంది, బట్ బాటమ్ పార్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫాలింగ్ క్లాత్ అయితే మాత్రం మనము అంబ్రెల్లా కట్ అలా కుట్టించుకున్నట్టయితే, అనార్కలిలా కుట్టించుకున్నట్టయితే చాలా బాగుంటుంది. వాళ్ళు నడుస్తున్నప్పుడు చూడటానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలకి. అదే సిల్క్ ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం దానికి ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది. బార్డర్ ఉన్నట్టయితే స్ట్రైట్ కట్ కుట్టించుకోవచ్చు. బార్డర్ లేకుండా కంప్లీట్గా సేమ్ పార్ట్ అయితే మాత్రం దానికి కూడా కంప్లీట్గా గేరా పెట్టి అంబ్రెల్లా కట్ కుట్టించుకున్నట్టయితే చాలా బాగుంటుంది.
ఇలా ఒక్కొక్క ఫ్యాబ్రిక్కి ఒక్కొక్క ప్యాటర్న్, మళ్ళీ అంతేకాకుండా మన టైలర్స్ కానీ మన డిజైనర్స్ కూడా వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్తో మంచి మంచి ఐడియాస్ మనకు సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా మనము మన మమ్మీస్ శారీస్ కానీ మన శారీస్ కానీ పాతగా అయిపోయినందుకు మనం వాటిని వేసుకోకుండా అలాగే స్టోర్ చేసుకొని ఉంటాము. అలాంటప్పుడు ఆ శారీస్ని మనము ఈ విధంగా లాంగ్ ఫ్రాక్స్ లాగా ట్రెండీగా స్టిచ్ చేయించుకున్నట్టయితే మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. వాటికి డిఫరెంట్ లుక్ ఇచ్చినట్టు అవుతుంది. సో మనము కంప్లీట్గా శారీని యూజ్ చేసిన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మరి మీ అందరికీ ఈ లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.